హైడ్రా చర్యలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఈ నెల 27న వెలువరించిన తీర్పు పూర్తి కాపీని విడుదల చేసింది. శాంతా శ్రీరామ్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా గతంలో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ హైడ్రా అధికారులు వ్యవహరించారని హైకోర్టు స్పష్టం చేసింది. వివాదాస్పద భూమిలో చేపట్టిన చర్యలు చట్ట విరుద్ధమని పేర్కొంటూ న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేసింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అధికారి రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారి యంత్రాంగం చట్టబద్దంగా వ్యవహరించాల్సిందే తప్ప వ్యక్తిగత నిర్ణయాలతో పరిపాలన సాగకూడదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టపరమైన పాలనకే అత్యున్నత స్థానం ఉండాలని, వ్యక్తుల ఆధిపత్యానికి అవకాశం కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. వ్యక్తుల ఇష్టారాజ్యంగా పాలన కొనసాగితే అది ప్రజాస్వామ్యానికి మరణశాసనంగా మారుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తీర్పు హైడ్రా కార్యకలాపాలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం చట్టపరమైన పరిమితుల్లోనే పనిచేయాల్సిన అవసరాన్ని మరోసారి స్పష్టం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా చర్యలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఈ నెల 27న వెలువరించిన తీర్పు పూర్తి కాపీని విడుదల చేసింది. శాంతా శ్రీరామ్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా గతంలో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ హైడ్రా అధికారులు వ్యవహరించారని కోర్టు స్పష్టం చేసింది. ఇక వివాదాస్పద భూమిలో చేపట్టిన చర్యలు చట్ట విరుద్ధమని పేర్కొంటూ న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ ముల శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, మరి మొన్న హైడ్రా రంగనాథ్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే మనకు తెలిసిందే. సో ఖచ్చితంగా అతన్ని హైడ్రా కమిషనర్ గా తొలగించి ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ అంశంలో మరి సిఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా హైడ్రా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, హైడ్రా కొనసాగుతుందని చెప్తున్న నేపథ్యంలో మరొకసారి కూడా శాంతా శ్రీరామ్ సంబంధించిన మరి ఆ ప్రైవేట్ భూములు హైడ్రా మరి కార్యకలాపాలు కావచ్చు, అదే క్రమంలో వాళ్ళు కోర్టును ఆశ్రయించడం కావచ్చు. సో మొత్తానికి ఈ అంశంలో హైకోర్టు కూడా మరొకసారి కూడా సిఎస్ కు ఆదేశాలు ఇవ్వడం, అదే క్రమంలో వివాదమైన భూమిలో మరి చట్టపరమైన చర్యలు కొనసాగాలంటూ వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే కొంత
ప్రజాస్వామ్యానికి మరి మరణ శాసనం అవుతుందని కూడా హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరొకసారి కూడా హైకోర్టు అయితే దానికి సంబంధించిన కాపీని విడుదల చేయడం కావచ్చు. సో ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ కమిషనర్ గా మరి కొనసాగేందుకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మరి వీలు కాదంటూ కూడా చెప్పడం కావచ్చు. అదే క్రమంలో అతన్ని వీలైనంత త్వరగా బదిలీ చేయాలని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి హైడ్రా విషయంలో మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా రంగనాథే కొనసాగుతారు, హైడ్రా కొనసాగుతుంది. సో దాంట్లో న్యాయపరంగా మేము రంగనాథ్ విషయంలో మరి అప్పీల్కి వెళ్దామని చెప్తున్న నేపథ్యంలో ఈ అంశం అయితే కొంత హైదరాబాద్ లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. సో రంగనాథ్ మరి ఖచ్చితంగా మరి రంగనాథ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అదే క్రమంలో ఈ అంశంలో 63 కోర్టు ధిక్కరణ కేసులు అతనిపై నమోదయ్యని వస్తున్న వార్తల విషయంలో కావచ్చు. సో మరొకసారి కూడా మరి కోర్టు ఆ యొక్క ఆర్డర్ కాపీని కూడా సిఎస్ కు పంపిన కాపీని కూడా విడుదల చేయడం కావచ్చు. తెలంగాణ రాజకీయాల్లో నిజంగా ఇటు ప్రతిపక్షాలు అయితే హైడ్రా వచ్చిన తర్వాత కొంత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ భూమి తగ్గిపోయిందని కావచ్చు. అదే క్రమంలో హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూడా కూల్చడానికి ప్రాధాన్యత ఇస్తుంది తప్ప పెద్దల జోలికి ఇవ్వట్లేదు. బడా మరి రియల్ ఎస్టేట్లకు సంబంధించిన అంశంలో కూడా మరి హైడ్రా వైఖరి డిఫరెంట్ గా ఉందని చేస్తున్న విమర్శలు కావచ్చు. హైడ్రా మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా హైడ్రాను తీసేస్తామని చెప్పడం కావచ్చు. సో ఓవరాల్ గా మరి కోర్టు ఉత్తర్వులు కూడా మరొకసారి కూడా మరి పూర్తి స్థాయిలో ఈ యొక్క వెలువడడం కావచ్చు. సో ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ విషయంలో ఎలాంటి మరి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంటుంది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.